మరి 5వ వార్డు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా 5వ వార్డుకి మరి రావడం జరిగింది. ఈ వార్డులో తిరుగుతుంటే చాలా సంతోషం ఉంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఖచ్చితంగా మీకే ఓటు వేస్తాము, మీరు ఓటు అడగాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం అలాగే మన వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధి కూడా మాకు కళ్ళకు కట్టుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకే ఓటు వేస్తామని తెలియజేస్తున్నారు. మరి అలాగే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ వచ్చింది. ఎక్కడో కర్నూలు జిల్లా వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తారంటే పామిడి ప్రజలు కూడా అస్సలు ఒప్పుకుంటలేరు. ఖచ్చితంగా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాము, మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత ఊరికే పంపిస్తామని ప్రజలే చెప్తున్నారు. కాబట్టి పోయినసారి వచ్చే మెజార్టీ కన్నా కూడా మన వెంకటరామరెడ్డి గారికి అలాగే ఎంపీ శంకర్ నారాయణ గారికి కూడా మళ్ళీ దానికి రెట్టింపు మెజార్టీ ఖచ్చితంగా తీసుకొని వస్తామని మరి ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 10-15 రోజులు కూడా మా వాళ్ళకి కష్టపడి మరింత మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తామని కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూడా తెలియజేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీ పత్రికా విలేకరులకి నా ధన్యవాదాలు. వాళ్ళతో స్పందన ఎలా ఉందంటే మా గుర్తు అదేనా, జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేస్తాము, జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటామని వాళ్ళు ప్రతి ఒక్కరు మనసులో మాట చెప్తున్నారు. అదేవిధంగా లాస్ట్ సంవత్సరం కన్నా పోయిన గతేళ్ళ 5 ఏళ్ళ కిందట మెజార్టీ కన్నా ఈ సంవత్సరము మన ఎమ్మెల్యేకి కూడా భారీ మెజార్టీ వచ్చే దిశగా ప్రజలు తీర్పిస్తున్నారు. ప్రతి ఒక్క గడపకు పోయినా కూడా మా గుర్తు అదే, మీరు చెప్పాల్సిన పని లేదు, నేను 10 మందికి చెప్తున్నాము, మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తాము, మన వైవిఆర్ వెంకటరామరెడ్డికి ఓట్లు వేసి గెలిపిస్తామని ప్రతి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగినది. మాలో ఇప్పుడు పొద్దు నుంచి ఇప్పటి వరకు తిరిగిన ఈ కుటుంబాల్లో ఏ ఒక్క కుటుంబం వ్యతిరేకంగా మాట్లాడడం జరగలేదు. ప్రతి ఒక్కరు సానుకూలంగానే చెప్తున్నారు. రాండి కూర్చొని రండి, మంచినీళ్ళు తాగరండి, టీ తాగరండి, ఓట్లు మీకే రండి అని చెప్పడం జరుగుతుంది. మేము దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు బాగానే ప్రజల్లోకి చేరవేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని జనాలు కోరుకుంటున్నారు. మరి ఈ సంక్షేమ పథకాలు వచ్చే 5 ఏళ్లలో కూడా మరింత రెట్టింపు అవుతాయని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే తీర్పిస్తున్నారు. కాబట్టి మా వైవిఆర్ వెంకటరామరెడ్డికి 1,00,000 మెజార్టీ వచ్చే దిశగా మేమంతా కృషి చేస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.